the mic. ఒక అవసరం లేనట్టు అందరం కూడా ఎందుకు తీసుకున్నాం అంటే మేమందరం ఒకటే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ సంబంధించిన టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ ఎందుకు తీసుకున్నాం అంటే సార్ ఒక చిన్న విషయం జరిగింది. దాన్ని ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దాని గురించే మాట్లాడారు, ఏ స్టేజ్కి వెళ్ళినా దాని గురించే మాట్లాడుతున్నారు. నా సినిమా గురించి నేను ఎప్పుడు మాట్లాడాలి? ఓకే, సినిమా గురించి మాట్లాడాలన్నారు కదా. ఇది మీరు ఈ ప్రపంచానికి తెలుగు సినిమాని ఒక కొత్త యాంగిల్లో చూపించాలన్న ఈ సినిమా తీసేనని చెప్పారు కదా. వాట్ ఆర్ దోస్ టాంజెంట్స్ టుమారో ఆఫ్టర్ ది ఫిల్మ్ రిలీజెస్ పీపుల్ ఫీల్ దట్ దిస్ ఈస్ అన్ అడిషనల్ యాంగిల్ టు ది ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రివైలింగ్ తెలుగు సినిమా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్, దిస్ ఈస్ అనదర్ quill in the crown of Telugu cinema, sir. Okay, there are many quills, wonderful jewels in the crown of Telugu cinema. This will add to that crown, and it will shine bright for a very long time. And also, wherever, from any corner of the world, if any audience watch this film, they will know, they can evaluate to what extent Telugu society has grown in terms of telling stories and culturally also. Yeah. వెంకటేష్ మహా సార్, హాయ్ అండి. హాయ్ సార్, అంటే ఈ సినిమా మీరు అందరూ చూసుకున్నారు, మేము చూడలే. బట్ ఈ సినిమా కమర్షియల్గా ఎంత పే చేస్తుంది, ఎవరేమంటారో, మిమ్మల్ని ట్రోల్ చేయరా, ఇవన్నీ పక్కన పెడితే ఈజీలీ ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసింది. దిస్ ఈజ్ ఈజీలీ ప్యాషన్ ప్రాజెక్ట్ అంటాం చూసారా, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్యాషనెట్ ప్రాజెక్ట్స్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు సినిమా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ సినిమా అని క్లియర్గా అడ్మిట్ అయితే అవ్వాలి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ లుక్స్ దట్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఎల్లింగ్ దట్. సో మొన్న ఐ థింక్ అనురాగ్ గారు అనుకుంటా ఒక స్టేట్మెంట్ చేశారు, వెంకటేష్ మహా ఈజ్ వన్ డైరెక్టర్, హీ డోంట్ టేక్ హిజ్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. ఆడియన్స్ని అన్నీ అట్టుపండు ఒలిచినట్టు కాకుండా హీ మేక్స్ ద ఆడియన్స్ టు థింక్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దట్స్ లైక్ చాలా విషయాల్లో ఇన్ ద పాస్ట్ దట్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జెడ్ సోర్డ్. అంటే యావరేజ్ ఆడియన్స్కి అర్థమవుదా, లేకపోతే ఎక్కువగా ఎక్సెస్గా ఇంటెలిజెన్స్ ఉపయోగించి చూడాలా అనే ఒక డౌట్ వస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ? Sir, every time I make one film, this is a common question, sir. So when I make Care of Kanchapalem also, Telugu audience అర్థం చేసుకోగలరా అని అన్నారు. when I'm making రావు బహదూర్ ఆల్సో, తెలుగు ఆడియన్స్ని దృష్టిలో పెట్టి తీసి తెలుగు ఆడియన్స్కి అది అర్థం అవుతుందా అని చెప్పేసి అంటున్నారు. సమ్వేర్ ఆ చుట్టుపక్కలే మీ క్వశ్చన్ ఉందని నాకు అర్థమైంది. అందుకని కేర్ ఆఫ్ కంచలపాలెం నాకు అంత కాంప్లెక్స్గా అయితే అనిపించలేదు. కానీ అంటే నేను ఎదుర్కొన్న ప్రశ్నలు చెప్తున్నాను అనమాట. సార్, నేను ఐ డోంట్ నో, ఐ థింక్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ బ్రింగింగ్ అప్ కావచ్చు, నేను మాట్లాడే మాటలు కావచ్చు, లేదంటే తీసే సినిమాలు కావచ్చు, ఒక రకంగా కనబడవచ్చు. కానీ దాంట్లో ఉన్న భాష, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 10 సంవత్సరాలకి మా నాన్నగారు చనిపోతే మా అమ్మ నన్ను పెంచుతుంటే, మా అమ్మని చూస్తూ ప్రపంచాన్ని తెలుసుకుని మా నాన్నగారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని పెరిగినటువంటి ఒక మామూలు కుర్రవాడిని 16 ఏళ్ళకే ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చింది జీవితం నన్ను. నా మొదటి జీతం 600 రూపాయలు, సినిమాకు వచ్చే ముందు నా ఆఖరి జీతం 1200 రూపాయలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అపోలో హెల్త్ స్ట్రీట్, జాబ్ చేసుకుంటూ ఇంక నేను సినిమాల్లోకి వెళ్ళాలి అని 19 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వచ్చి కృష్ణానగర్లో ఒక ట్రక్లోకి సెట్ బాయ్స్ని ఎక్కించుకుంటుంటే, అన్న నేను ఎక్కడికి వెళ్తున్నారు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎక్కడికి వెళ్తున్నారంట, పవన్ కళ్యాణ్ గారి సినిమా సెట్లో సెట్ వర్క్కి వెళ్తున్నారు అంటే అని, వస్తావా అని చెప్పేసి అంటే, పేమెంట్ ఇస్తారా అన్న అంటే 150 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటే, జేబులో ఐడి ఉందని కూడా గుర్తుపట్టలేదు అతను. నేను ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నాను కూడా గుర్తుపట్టలేదు. వెనక్కి తిరిగి ఐడి తీసి జేబులో పెట్టి ఆ ట్రక్ ఎక్కితే తీన్మార్ అని సెట్లో దిగాను. అక్కడి నుంచి all the capacities I worked in, almost a lot of capacities in Telugu film industry, and then I became a director. Now if this guy makes a film, would it be complex for Telugu people to understand? Yeah. Fantastic and all the best. హాయ్. సో అంటే జిఎంబిని ప్రెజెంట్స్ అనగానే ఆబ్వియస్గా మహేష్ బాబు రివ్యూ అనేది